Eddie, I'm with you to the end. హలో గైస్, నిన్న వెనమ్ 3 ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయమని కొంతమంది అడిగారు. బలవంతం చేస్తావేంటి? యాక్చువల్లీ నాకు ఈ వీడియో చేసే ఉద్దేశం లేదు, కానీ ఒక పర్సన్ చాలా పొలైట్గా అడిగారు. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? అది చూసిన తర్వాత నా బ్రేక్ డౌన్ వీడియోస్ బాగున్నా లేకపోయినా చూసే జనాలు మాత్రం ఉన్నారు అని అర్థమైంది. సో అందుకే బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక ప్లేన్ చూపిస్తారు. ఆ ప్లేన్ మీద మన ఎడ్డోడు అండ్ వెనమ్ అతుక్కొని ఉంటారు. ఇక్కడ ఎడ్డీ టామ్ క్రూస్ ఇది ఎలా చేశాడు అని అడుగుతాడు. ఇది దేనికి రిఫరెన్స్ అంటే మిషన్ ఇంపాసిబుల్ 5 మూవీలో టామ్ క్రూస్ ఇలాంటి ఒక స్టంట్ ని రియల్ గా చేశాడు. సో దానికి రిఫరెన్సే ఈ డైలాగ్ అనమాట. అండ్ ఈ ప్లేన్ వచ్చేసి ఒక మెక్సికన్ ఎయిర్లైన్స్ అనమాట. అండ్ ఇది ప్రెసెంట్ గ్రాండ్ క్యానియన్ దగ్గర ఉంది అని అందులో ఉన్న పైలట్స్ చెప్తారు. అండ్ ఈ గ్రాండ్ క్యానియన్ అమెరికాలో ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నో వే హోమ్ మూవీలో ఎడ్డీ బ్రాక్ ఉండేది మెక్సికోలో, అండ్ తను మళ్ళీ టెలిపోర్ట్ అయ్యేది కూడా మెక్సికోలోనే. అండ్ అది మనం ఫస్ట్ ట్రైలర్ లో కూడా చూసాం. మేబీ ఎడ్డీ బ్రాక్ మెక్సికోలో ఉన్నప్పుడే ఆ జెనోఫేజ్ వచ్చి అటాక్ చేసి ఉండవచ్చు. సో దాని నుంచి తప్పించుకుని అమెరికాకి వచ్చేయడానికి ఎడ్డీ బ్రాక్ అండ్ వెనమ్ కలిసి ఆ ప్లేన్ మీద అతుక్కొని ఉండవచ్చు. బట్ ఆ జెనోఫేజ్ అనేది ప్లేన్ మీద కూడా అటాక్ చేస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ప్లేన్ మీద నుంచి పడిపోతారు. అండ్ వెనమ్ ఒక పారాషూట్ లా మారి ఎడ్డీ బ్రాక్ ని కాపాడుతుంది. అండ్ దీని తర్వాతనే వెనమ్ ఒక హార్స్ ని హోస్ట్ గా మార్చుకోవడం అండ్ ద జ్యూరీ టీమ్ వెనమ్ ని పట్టుకోవడానికి ట్రై చేయడం ఇవన్నీ జరగవచ్చు. అండ్ ఇక్కడ ద జ్యూరీ టీమ్ నుంచి తప్పించుకోవడానికి వెనమ్ ఒక ఫిష్ అండ్ ఫ్రాగ్ ని హోస్ట్ గా మార్చుకుని ఉండవచ్చు. వాటికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అనేవి ప్రీవియస్ గా మనం చూసాం. అండ్ ఇక్కడ కూడా వెనమ్ మీద జెనోఫేజ్ అటాక్ చేస్తుంది. అండ్ అక్కడ ద జ్యూరీ టీమ్ కూడా ఉన్నారు. ఈ జ్యూరీ టీమ్ ని ఆర్వెల్ టైలర్ క్రియేట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ ని చియోచియో లెజెఫర్ అనే యాక్టర్ ప్లే చేస్తున్నారు అని ప్రీవియస్ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పాను కదా. అసలు ఈ జ్యూరీ టీమ్ ఎందుకు వెనమ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారో నా దగ్గర చిన్న థియరీ ఉంది. అదేంటంటే ట్రైలర్ లో కొన్ని మెట్రాయిడ్స్ పడుతున్నట్టు చూపించారు కదా, మేబీ అవి సింబయాట్స్ అయి ఉండవచ్చు. అండ్ వాటిని ఆర్వెల్ టైలర్ టీమ్ క్యాప్చర్ చేసి ఉండవచ్చు. అండ్ వీళ్ళందరూ కలిసి ఈ సింబయాట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ఎన్ని సింబయాట్స్ అనేవి భూమి మీదకి వచ్చాయని ఒక సెర్చ్ మిషన్ ని స్టార్ట్ చేసి ఉండవచ్చు. అప్పుడే వీళ్ళకి మెక్సికోలో ఒక బార్ దగ్గర జరిగిన జెనోఫేజ్ అటాక్ గురించి లేదా వెనమ్ చేసిన ఎడ్డీ పనుల వల్ల ద జ్యూరీ టీమ్ కి వెనమ్ లొకేషన్ తెలిసి ఉండవచ్చు. అప్పుడు ఆర్వెల్ టైలర్ ఆ బార్ కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సింబయాట్ కనిపించి ఉండవచ్చు. అండ్ ఆ చిన్న సింబయాట్ ని ఆర్వెల్ టైలర్ క్యాప్చర్ చేసినట్టు మనం ట్రైలర్ లో కూడా చూసాం. అండ్ అక్కడ నుంచి ద జ్యూరీ టీమ్ వెనమ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. మేబీ పట్టుకొని కూడా ఉండొచ్చు. ఎందుకంటే ట్రైలర్ లో ఒక చోట ఎడ్డీ బ్రాక్ ఆర్వెల్ టైలర్ బేస్ లో ఉన్నట్టు చూపించారు. అండ్ అక్కడ డాక్టర్ పెయిన్ ఎడ్డీతో మాట్లాడుతూ మీరిద్దరు కలిసి ఉంటే ఈ ప్రపంచం మనుగడ సాగించలేదు అని చెప్తుంది. అండ్ ట్రైలర్ లాస్ట్ లో చివరి వరకు నీతోనే ఉంటాను అని వెనమ్ ఎడ్డీకి చెప్తాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ ఈ మూవీలో ఎడ్డీ అండ్ వెనమ్ సెపరేట్ అయిపోతారేమో. ఒకవేళ ఎడ్డీ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ వెనమ్ 3 మూవీ అనేది వెనమ్ మూవీస్ కి కన్క్లూజన్ అనమాట. అది ట్రైలర్ లో కూడా చూపించారు. బట్ ఎడ్డీ క్యారెక్టర్ ని ఉంచుతారా లేపేస్తారా అనేది సోనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ ఈ ట్రైలర్ మధ్యలో డాక్టర్ పెయిన్ ఆ సింబయాట్స్ అనుకోకుండా రాలేదు, అవి పారిపోయి వచ్చాయని ఆర్వెల్ టైలర్ కి చెప్తుంది కదా. యాక్చువల్లీ ఆ సింబయాట్స్ అన్ని ద నల్ అనే ఒక గాడ్ లెవెల్ సూపర్ విలన్ నుంచి తప్పించుకుని వచ్చాయి. దానికి సంబంధించిన సీన్ కూడా సోనీ వాళ్ళు ట్రైలర్ లోనే చూపించేశారు. అండ్ జెనోఫేజ్ ని పంపించింది కూడా తన క్రియేటర్ అయిన నల్ అని వెనమ్ మన ఎడ్డోడికి చెప్తాడు. అండ్ ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే ఈ నల్ క్యారెక్టర్ ఎవడు అండ్ అతని ఆరిజిన్ ఏంటి అని. అండ్ ఇప్పుడు నల్ క్యారెక్టర్ యొక్క ఆరిజిన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 6th కాస్మస్ డెస్ట్రాయ్ అయిపోయిన తర్వాత స్పేస్ మొత్తం డార్క్నెస్ ఉంటుంది. ఆ డార్క్నెస్ లో నల్ క్రియేట్ అవుతాడు. అండ్ ఆ డార్క్నెస్ అతనికి హోమ్ అనమాట. అండ్ తర్వాత ఒక బిగ్ బ్యాంగ్ జరిగి సెలెస్టియల్స్ అనే గాడ్ లెవెల్ బీయింగ్స్ వస్తారు. అండ్ వీళ్ళ డార్క్నెస్ కి స్పేస్ అని పేరు పెడతారు. అండ్ వీళ్ళ క్రియేషన్ తో స్పేస్ ని నింపడం స్టార్ట్ చేస్తారు. లైక్ ప్లానెట్స్, రిసోర్సెస్, గ్యాలక్సీస్ ఇలా అన్నమాట. అప్పుడు నల్ వచ్చి ఇది మీరు అంటున్నట్టు స్పేస్ కాదు అండ్ ఇది మీ సొంతం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు క్రియేషన్ చేసుకోవడానికి అని చెప్పి ఒక సింబయాట్ స్వాడ్ ని క్రియేట్ చేసి ఆ సెలెస్టియల్స్ లో ఒక సెలెస్టియల్ తల నరికేస్తాడు. అప్పుడు మిగతా సెలెస్టియల్స్ నల్ ని ప్రిమోర్డియల్ వాయిడ్ లో పడేస్తారు. అండ్ తర్వాత ఆ వాయిడ్ లో నల్ ఆ సెలెస్టియల్ హెడ్ లోపల తన పని మొదలు పెడతాడు. అదేంటంటే ఇందాక చెప్పా కదా నల్ ఒక సింబయాట్ స్వాడ్ ని క్రియేట్ చేస్తాడు అని. తర్వాత ఆ స్వాడ్ ని సెలెస్టియల్ హెడ్ లోపల ఉన్న మంటల్లో కాల్చి దాన్ని రీషేప్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో క్రియేట్ అయిన సౌండ్ అండ్ ఫైర్ అనేది ఆ సింబయాట్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే సింబయాట్స్ అన్ని సౌండ్ అండ్ ఫైర్ కి భయపడుతూ ఉంటాయి. తర్వాత నల్ ఆ స్వాడ్ తీసుకుని తన చీకటి ప్రపంచంలో వెలుగు తీసుకొచ్చిన వాళ్ళందరినీ లేపేయడం మొదలు పెడతాడు. దాంతో ఆ స్వాడ్ కి ఆల్ బ్లాక్ నెక్రో స్వాడ్ అనే పేరు వస్తుంది. అండ్ ఒకసారి నల్ ఒక క్రియేషన్ గాడ్ తో ఫైట్ చేస్తున్నప్పుడు థార్ విలన్ అయిన గార్ ఉండే ప్లానెట్ మీద పడిపోతాడు. అప్పుడు తన నెక్రో స్వాడ్ ని గార్ తీసుకుని గార్ ద గాడ్ బుచర్ లాగా మారతాడు. అండ్ ఇప్పుడు నల్ దగ్గర నెక్రో స్వాడ్ లేదు, బట్ అతను తనకంటే వీక్ గా ఉన్న బీయింగ్స్ తో బాండ్ అవ్వగలడు, వాటిని కంట్రోల్ చేయగలడు అని తెలుసుకుంటాడు. అండ్ అప్పటి నుంచి సింబయాట్స్ ని క్రియేట్ చేయడం మొదలు పెడతాడు. అండ్ ఆ సింబయాట్స్ అన్నిటికీ నల్ హైవ్ మైండ్ అండ్
అండ్ గాడ్ హోస్ట్ అవుతాడు. తర్వాత నల్ సింబియాట్ డ్రాగన్స్ ని క్రియేట్ చేసి డిఫరెంట్ ప్లానెట్స్ మీద పంపుతాడు. ఎందుకంటే ఆ ప్లానెట్స్ యొక్క లైట్ సోర్స్ ని డిస్ట్రాయ్ చేసి వాటిని డార్క్నెస్ తో నింపేయడానికి. అలా 2 సింబియాట్ డ్రాగన్స్ భూమి మీదకి వస్తాయి. బట్ వాటిని థార్ ఎదుర్కొంటాడు. థార్ వాటిని థండర్ పవర్ తో అటాక్ చేస్తాడు. దానివల్ల సింబియాట్స్ కి అండ్ నల్ కి ఉన్న కనెక్షన్ పోతుంది. అప్పుడు సింబియాట్స్ అన్ని ఫ్రీ అయిపోయి తమ ఓన్ మైండ్ తో హోస్ట్ ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాయి. అండ్ థార్ థండర్ పవర్ వల్ల సింబియాట్స్ కి హానర్ అండ్ నోబిలిటీ వస్తుంది. దాంతో సింబియాట్స్ అన్ని నల్ కి వ్యతిరేకమైపోయి నల్ ని సింబియాట్ డార్క్నెస్ లో ముంచేస్తాయి. అండ్ ఆ సింబియాట్స్ అన్ని కలిసి ఒక ప్లానెట్ లాగా మారి నల్ ని మధ్యలో బంధించి ఉంచుతాయి. సో అది నల్ కి ఒక జైల్ లాగా మారుతుంది. అండ్ ఈ ప్లానెట్ నేమ్ వచ్చేసి క్లింటర్ అన్నమాట. దీని గురించి వెనమ్ 1 మూవీలో కూడా మెన్షన్ చేసినట్టున్నారు. అండ్ ఇప్పుడు ఆ నల్ క్యారెక్టర్ కి కావాల్సిన ఏదో ఒకటి మన వెనమ్ దగ్గర ఉంది. సో అందుకే నల్ జెనోఫేజ్ ని పంపించాడు. అసలు వెనమ్ దగ్గర ఏముంది అండ్ నల్ కి ఏం కావాలి అనేది మన మూవీ చూసాకే తెలుస్తుంది. అండ్ ఈ వెనమ్ 3 మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ నల్ క్యారెక్టర్ అనేది ఫ్యూచర్ లో ఇంకొక ప్రాజెక్ట్ లో కూడా కనిపించబోతుంది అని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వెనమ్ 3 మూవీ అనేది కన్క్లూజన్ అన్నారు కదా, మరి నల్ క్యారెక్టర్ ని ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్ట్ లో తీసుకొస్తారు అని. ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం ఏంటి అంటే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో నల్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నాడు అని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. బట్ వెనమ్ 3 మూవీ అయిపోయిన తర్వాత కూడా ఈ వెనమ్ యూనివర్స్ ని కంటిన్యూ చేసే ఒక పాసిబిలిటీ ఉంది. అదేంటంటే వెనమ్ 1 మూవీలో ఎడ్డీ బ్రాక్ ఎక్స్ వైఫ్ అయిన యానీ వేయింగ్ తో వెనమ్ బాండ్ అవుతాడు కదా. ఇక్కడ సింబియాట్ కి సంబంధించిన ఒక డీటెయిల్ ఏంటి అంటే కామిక్స్ లో సింబియాట్స్ ఒక బీయింగ్ తో బాండ్ అయ్యి తర్వాత సెపరేట్ అవ్వడానికి ముందు ఆ బీయింగ్ లోపల కోడెక్స్ ని వదిలిపెడతాయి. అండ్ ఇలాగే కామిక్స్ లో ఒకసారి ఒక సింబియాట్ యానీ వేయింగ్ తో బాండ్ అయ్యి సెపరేట్ అయ్యే ముందు యానీ వేయింగ్ బాడీలో కోడెక్స్ ని వదులుతుంది. అండ్ ఆ కోడెక్స్ యానీ వేయింగ్ గర్భాశయంతో కంబైన్ అయిపోతుంది అండ్ తను ప్రెగ్నెంట్ అయిపోతుంది. దానివల్ల ఫస్ట్ న్యాచురల్లీ క్రియేటెడ్ హ్యూమన్ సింబియాట్ హైబ్రిడ్ పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడి పేరు డిలన్ బ్రాక్. అండ్ కామిక్స్ లో నల్ అంత పవర్ఫుల్ అండ్ నల్ ని ఎదుర్కొనే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది డిలన్ బ్రాక్ క్యారెక్టర్ మాత్రమే. ఒకవేళ సోనీ వాళ్ళకి కొంచెం బుర్ర ఉన్నా కూడా డెఫినెట్లీ ఈ స్టోరీ లైన్ తో మూవీ తీసి యూనివర్స్ ని కంటిన్యూ చేయొచ్చు. కానీ అక్కడ ఉంది సోనీ వాళ్ళు కదా, సో నల్ క్యారెక్టర్ ని వాళ్ళు వేస్ట్ చేస్తారేమో అని కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే నల్ క్యారెక్టర్ ఒక అవెంజర్స్ లెవెల్ విలన్. కానీ ఈ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో నల్ తో ఫైట్ చేయడానికి అవెంజర్స్ కాదు కదా, అసలు యూనివర్స్ నేమ్ పెట్టుకున్న స్పైడర్ మ్యాన్ క్యారెక్టరే లేడు. మరి సోనీ వాళ్ళు మోర్బియస్, మేడమ్ వెబ్, వెనమ్, క్రేవెన్ వీళ్ళని తీసుకెళ్లి నల్ తో ఫైట్ చేస్తారేమో అని భయంగా ఉంది. అండ్ ఈ సోనీ వల్ల ఫ్యూచర్ లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని భయంగా ఉంది. మరి దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.